పేరు బాబాయ్? నా పేరు ఫక్రుద్దీన్, ఎక్కడి నుంచి? వికారాబాద్. వికారాబాద్. ఎట్లుంది వికారాబాద్ మంచిగా వికారాబాద్ డెవలప్మెంట్ చేస్తుండా రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న ఎమ్మెల్యే? ఏం డెవలప్మెంట్ ఏం లేదు, కానీ వాళ్ళు మాట ఇచ్చారు. మాట ఇచ్చినందుకు మాట ప్రకారంగా హామీలు ఎట్లా ఇచ్చారో ఆ విధంగానే వాళ్ళు అమలు చేయాలి. ఇప్పుడు అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారం రావచ్చు పోవచ్చు. ఈ ప్రజాపాలన పెట్టిర్రు, ఏమీ పాస్ కాలేదు. సరే, మీరు 420 హామీలు వస్తుంది, 6 హామీలు అయితే మీరు చేస్తామని చెప్పారు. రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, ఈ 6కి మీరు ఏం చెప్పారో అదే చేయండి. తులం ₹1,00,000 కళ్యాణ లక్ష్మి, ₹1,00,000 అన్నారు, తులం బంగారం అన్నారు. మరి అది కాలేదు. అదే పాత ₹1,00,000 వస్తున్నాయి. మరి రైతు బంధు 15,000 అన్నారు. మరి 15,000 ఇప్పటిదాకా రాలేదు. మాకు గిట్టంగా మాకు గ్రామానికి ఇస్తారట, గ్రామానికి ఒకరికి పడుతున్నాయి అంటున్నారు, నిజమేనా? పడలేవు. మా ఊర్లో గిట్టంగా ఎవరికి పడలేవు, ఇంకా పడలేవు. మాకు రైతు బంధు గిట్టంగా రాలేదు. ఇంకొకటి ఏమిటిదంటే ఆడపిల్లలకు, మహిళలకు 2,500 అది గిట్టంగా రాలేవు. చదివిన పిల్లలకు 4,000 అన్నారు కదా, అవి గిట్టంగా లేవు. స్కూటీలు అన్నారు, ఆసరా పింఛన్లు 6,000 అన్నారు. ముసలోళ్ళు ఆ ఆశలనే వేసారు, 4,000 6,000 అంటే. సరే, వాళ్ళు చెప్పిన దానికి అమలు చేయాలంటున్నాం మేము. మీరే చెప్పారు కదా, మేము పోయి మీకు తేండి మేము సంపాదించి పెట్టినాం మీ దగ్గర అని చెప్పలేము. ఇప్పుడు ఇంట్లో మేము సంపాదించేది మేము తిన్నికే బాకీ లేదు. మీరైతే తిరిగి చెప్పారు మేము మలుపుతాం. సరే, మలుపుతాం, ఇంకా మంచిది. మన దేశానికి ఇంకా ముందుకు తీసుకుపోవాలనే కొడుతున్నాం. కానీ చెప్పుడు వాళ్ళ అంతే, మోసం చేసుడు వాళ్ళ అంటే వాళ్ళ మీదే ఒలిసిపెడతాం. ఇక దానికి మేము చెప్పలేము. నీ ఇట్లెందుకు చెప్పినావు అంటే, నా ఇష్టం అని చెప్తే దానికి ఏం అంటాము? అట్లా చెప్పలేము ఇక మనము. ఎట్లుంది బాబు మరి? అసెంబ్లీ ఎన్నికలనేమో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోరు, పార్లమెంట్ ఎన్నికలనేమో 2 బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సమానంగా ఇచ్చారు. ఇప్పుడు మరోసారి తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. గ్రామ స్థాయిలో ఎట్లా ఉంటుంది ఈసారి? గ్రామ స్థాయిలో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, వాస్తవం ఏమిటిది, నిజం ఏమిటిది అనేది అందరికీ తెలిసిపోయింది. మోసం అనేది గిట్టంగా తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళా నమ్మనికే ప్రజలు గిట్టంగా హుషారైపోయారు. ఇప్పుడు ఈ రోజులల్లో మన ఎవరు అట్లా లేరే, నీకు బతిమిలాడి అది చేయడానికి అర్థమైపోయింది. ఇప్పుడు మీరు ఒక మాట నేను ఏమంటున్నా, ఇక్కడ వైట్ రైస్ పెట్టుండి, అక్కడ చికెన్ బిర్యానీ పెట్టుండి, ఇక్కడ పప్పు వైట్ రైస్ ఎవరైనా పోతారా? పోరు. వాళ్ళు అట్లా హామీలు ఇచ్చారు. ఇన్ని హరిని అమ్మ మనకు దేవుని దాని నుంచి కూర్చున్న తన 4,000 పింఛన, ఆడపిల్లలకు 2,500, మళ్ళీ రైతు బంధు, రైతు రుణమాఫీ అన్నట్లు ఆశలా పోయారు. సరే, పోయినందుకు తప్పు ఏం కాలేదు. కానీ వాళ్ళు ఇంత మోసం మేము అడగలేం, రైతులు పోయి అడగలేం. మేమంటే మా తెలంగాణ రాష్ట్రంలో గిట్టంగా ఎవరు అడగలేరు. అడగనందుకు గిట్టంగా వాళ్ళు నాలుకల నుంచి చెప్పిర్రు. మీరు చెప్పారు ఏంటప్ప అంటున్నాం మేము. సరే, చేత కాదంటే కూడా మేము కొట్లాడలేము. ఎందుకు కొట్లాడాలంటే 5 ఏళ్ళ దాకా అధికారం మీ చేతులు ఉన్నది. ఇప్పుడు ఏమన్నంటే అట్లా ఇట్లా అంటారు. వాళ్ళు ఇప్పటికైనా కానీ చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళ గుండె మీద చేయి పెట్టుకొని, మేము చెప్పినామా చెప్పలేమా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు 400 కోట్ల ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. దాన్ని మీరు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు అమలు చేయాలి. రైతు బంధు 15,000 మేము అనలేం, వాళ్ళే అన్నారు. కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు. ఈరోజు పెళ్లి చేస్తే ₹1,00,000, నేను వచ్చినాక చేస్తే తులం బంగారం మిత్తా పెద్ద దండ అన్నారు. సరే, పెళ్లిలో కాలేవా ఇప్పటిదాకా? పెళ్లిళ్ళు మా తెలంగాణ రాష్ట్రం పెళ్లిళ్ళు కాలేదు ఇప్పుడు. ఇది ఒకటి. మూడవది, పెద్ద మనుషులకు ఇప్పుడు తీసుకుంటే 2,000, నేను సంతకం పెట్టే తెల్లారి 4,000 6,000 4,000 ఇక టకా ఇడవకుండా వెంటనే ఉరగాలి బ్యాంకులకు. ఆ బ్యాంకుకు పోతే మేనేజర్ కాగితం తీసి పారేస్తున్నాడు. రుణమాఫీ అయిందట, ఎవరు చెప్పారు బా చల్, ఆయనది ఒక బాధ మేనేజర్ది. ఇట్లా చేసినారు. మీకు అధికారం ఇచ్చిన దానికి దాన్ని మంచిగా చేయండి. ఇంకా మీకు టైం ఉన్నది, ఇప్పటికి అయిపోలేదు, ఇంకా టైం ఉన్నది. దానికి ఈ టైంలో గిట్టంగా వాళ్ళు మంచిదని పేరు కొనుక్కుంటే అదే మాకు సంతోషం. అధికారం ఎవరిది ఉండదు, మనిషిదే గ్యారంటీ లేదు. ఈ గాలి బయటికి పోయినాక మళ్ళీ వచ్చిన దాకా నమ్మకం లేదు కదండి. ఈ గాలి బయటికి పోయినాక మళ్ళీ వచ్చిన దాకానే మనకు నమ్మకం లేదు. ఇక ఇప్పటికైనా వాళ్ళు మేలుగా హుషారయ్యి చెప్పిన మాట ప్రకారం కొన్ని మంచి పనులు చేస్తే మాకు అంతే సంతోషం.